జేఆర్‌సీఎం. నేను బెజ్జంకి శ్రీనివాస్. ఆహ్, మనం ఆర్‌సీఎం సిస్టమ్‌లో ఉన్నాం. చాలా అదృష్టవంతులం. ఆర్‌సీఎం మన జీవితంలో రావడం అనేది అది నిజంగా మనకు అదృష్టంతో కూడుకున్నదే. కొత్త వాళ్ళకు ఇది అర్థమైనా, అర్థం కాకపోయినా కొంత కాలానికి ఎవరెవరైతే ఆర్‌సీఎంలో సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందే. నిజంగానే అదృష్టంతో కూడుకున్నదని. అయితే ఆరోగ్యం, ఆదాయం, మన నడవడికలో మార్పు, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇవన్నీ కూడా ఆర్‌సీఎం ద్వారా మనకు లభిస్తాయి. అయితే మనం ఆనందంగా ఉండాలి, ఆనందంగా మాట్లాడాలి, అందరి పట్ల మంచి భావనతో ఉండాలి, మెలగాలి. ఇవన్నీ కూడా ఆర్‌సీఎంలో మనకు చిన్నగా అలవాటైతూ పోతుంటాయి. అంటే మనిషికి జీవితంలో ఏంటంటే సహవాస దోషం. మనం ఎట్లా ఏ పరిస్థితి ఎలా ఉంటామో ఆ పరిస్థితులు మనకు మనం అనుకూలిస్తాయి. మనం వాటి వెంట నడుస్తాం. అది ఏదైనా సరే. అంటే మామూలుగా చలిగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తుంటే మనకు ఆ చలి అనేది అలవాటైపోతుంది. బాగా ఎండలున్న ప్రాంతాలలో ఉంటే బ అది అలవాటైపోతుంది. లేదా ఎప్పుడు వాన పడుతూ ఉంటే ఇప్పుడు మన దగ్గర అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఏదో స్టేట్‌లో చిరపుంజి అనే దగ్గర చిన్న చిన్నగా వర్షం పడుతూ ఉంటుంది ఎప్పుడు. అలాంటి అలవాటైపోతది. ఎలాంటివి ఉంటే అలా. అంటే ఆర్‌సీఎంలో ఉండడం ద్వారా ఆర్‌సీఎంలో మనం ఒక మంచి ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది 100కు 100% కరెక్ట్. కాబట్టి మనం మన జీవితంలో ఆర్‌సీఎం అనేది రావడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్నది. అలాగే మనకు కంపెనీ ప్రతిసారి సక్సెస్‌కు కానీ, మనలో మార్పు కానీ, మన లైఫ్‌లో ఒక మంచి జీవితానికి గాని కంపెనీ అనుదినం ప్రయత్నిస్తూనే ఉంది. గత 24 సంవత్సరాలుగా ఒక ప్రొడక్ట్‌తో మొదలైన కంపెనీ ఈరోజు వందలాది ప్రొడక్ట్‌లతో దేశమంతటా విస్తరించింది. అయితే కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, కంపెనీ మనకు మంచి అవకాశాన్నిస్తూ, మంచి మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్క క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది కంపెనీ. అయితే ఆర్‌సీఎం ఒక విషయంలో మనం చెప్పాలంటే, ఏవైతే ఇలాంటి కన్స్యూమర్ యొక్క అభివృద్ధి, కన్స్యూమర్ ఆరోగ్యం, కన్స్యూమర్ యొక్క ఆదాయ మార్గం, తర్వాత జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మన జీవితంలో తర్వాత మన పిల్లలకు మన మనం చేసిన వర్క్ ఏదైతుందో మనం వాళ్ళకు ట్రాన్స్‌ఫర్ కావడం. ఇదంతా గూడా మనకు ఆర్‌సీఎంతో సాధ్యం. ఆర్‌సీఎం యొక్క ఆర్‌సీఎం యొక్క ఉద్దేశ్యం ప్రజలంతా ఆరోగ్యవంతంగా జీవించాలి. మనం ఏదైనా ఒకటి సాధించాలి. ప్రతి పుట్టిన మనిషి ఒక టైమ్ లిమిట్ ఉంటుంది. ఒక 100 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఆ 100 సంవత్సరాల ఆయుష్షులో మనం ఏం చేస్తాం?
అనేది డిపెండ్ అవుతుంది. ఏం చేయాలి అంటే అంతా మంచి చేయాలి కాబట్టి మనం మంచి చేయడానికి రకరకాల అవకాశాలు ఉంటాయి. అలాగే మన లైఫ్లో ఆలస్యం అనేది ఒక అవకాశంగా వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క అభివృద్ధి బాటలో నడవడానికి దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి. అయితే ఈ ప్రపంచంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో వరల్డ్ వైడ్గా ఏ కంపెనీలో కూడా మన కంపెనీలో ఆర్సిఎంలో ఉన్నంత రేంజ్ ప్రోడక్ట్స్ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేవు. అంత రేంజ్ ఉంది. ఒక మనిషికి అయితే వ్యాపారం చేయడానికి కాకుండా మనిషి జీవితాన్ని బాగు చేయడానికి కోసం అనే ఒక ఉద్దేశంతో మన కంపెనీ ఉంది. కాబట్టి సాల్ట్ దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, గోధుమ పిండి దగ్గర నుంచి ఇంకా అనేక రకాలుగా మనిషికి అవసరమైన ప్రొడక్ట్లు ఏవైతే మన ఆర్సెంలో ఉన్నాయో ప్రపంచంలో ఎవరి దగ్గర కూడా లేవు. అంటే ఎవరి దగ్గర అంటే ఈ యొక్క ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అంటే ఈ విధంగా కంపెనీ ఇప్పుడు ప్రోడక్ట్ని చాలా చోట్ల దాదాపుగా ఒక 700 సెంటర్స్ నుంచి హోమ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం డైరెక్ట్గా కంపెనీకి ఆర్డర్ పెట్టుకొని డైరెక్ట్గా ఇంటికే ప్రోడక్ట్ని తెప్పించుకోవడానికి మంచి చక్కగా డెవలప్ చేయడం జరిగింది. అయితే పియూసి నుంచి హోమ్ డెలివరీ అవుతాయి ఎఫ్ఎంసీజీ కొన్ని ప్రాంతాలలో. తర్వాత నెక్స్ట్ మనకు కంపెనీ నుంచి నేరుగా కూడా కొన్ని లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ బెడ్షీట్స్ కానివ్వండి, తర్వాత షర్ట్స్ కానివ్వండి, సారీస్ కానివ్వండి, కీసోల్ ప్రొడక్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకు కంపెనీ నుంచి డైరెక్ట్గా నేరుగా రావడం జరుగుతుంది. దీని కొరకు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనం ఆర్స్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండాలి. తర్వాత ఆర్సిఎం యాప్ని ఓపెన్ చేసి ఆర్సిఎం యాప్లో ఏదైతే మనం ఐడి నెంబర్ వేసి పాస్వర్డ్ వేసి ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసిన తర్వాత అందులో మనం ఓపెన్ చేసి అందులోకి వెళ్ళిన తర్వాత అందులో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ద్వారా మనం ఈ యొక్క ఆర్సిఎం ప్రొడక్ట్స్ని నేరుగా తెప్పించుకోవడానికి వీలుంటుంది. అయితే దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ తెలవకపోతే మనకు ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, ఎవరైతే ఆన్లైన్ చేశారో వాళ్ళ ద్వారా తెలుసుకోవడం వల్ల మీరు ఈ యొక్క ఆన్లైన్ ప్రోడక్ట్ని తెప్పించుకోవడానికి వీలుంటుంది. అయితే మీరు ఓపెన్ చేయగానే మీకు మై ఆర్డర్స్ అని ఉంటుంది కింద. లాగౌట్ కంటే పైన ఓపెన్ చేసిన తర్వాత మై ఆర్డర్స్లో క్లిక్ చేయడం. అప్పుడు మనం ఏం ఆర్డర్ ఇచ్చామన్నది అక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే మనం ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు మనం ఆర్సిఎం సైట్ ఓపెన్ చేయగానే ఆ పైన మన పేరు పైన షాప్ అని ఉంటుంది. ఆ షాప్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ని క్లిక్ చేయాలి. ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ రేంజ్లో ప్రోడక్ట్ని క్లిక్ చేసుకోవడం. తర్వాత
ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు పేమెంట్‌ని నెట్ బ్యాంకింగ్, ఫోన్‌పే ద్వారా ఎలాగైనా పేమెంట్ చేయొచ్చు. అది మీకు డైరెక్ట్‌గా మీకు నేరుగా ఇంటికే వస్తుంది. అయితే ఈ విధంగా మనం దీన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనలో మార్పు అనేది రావాలి. కాబట్టి కంపెనీ ఏదైతే ఈ యొక్క సిస్టమ్‌ని పెట్టిందో, ఈ సిస్టమ్ ద్వారా మనకు కావాల్సిన ప్రొడక్ట్‌ని తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే కంపెనీ మనకు ఈరోజు ఈ యొక్క మంత్‌లో ఒక ఆఫర్‌ని ఎవరైతే ఆన్‌లైన్ ఆర్డర్ ఇప్పటివరకు పెట్టలేదో, ఇప్పటివరకు ఆల్రెడీ ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టి వాళ్ళు కంటిన్యూగా ప్రొడక్ట్ తెప్పించుకుంటున్నారో అంటే బెస్ట్. ఎవరెవరైతే పెట్టలేదో వాళ్ళ కొరకు ఒక 111 111 ప గిఫ్ట్‌లు పెట్టడం జరిగింది. ఇందులో మినిమమ్ ఆర్డర్ రూ. 500 పెట్టాలి. అయితే 500 పెట్టడం ద్వారా మనకు చార్జెస్ పడతాయి కాబట్టి 1000 పెట్టాలి. 1000 పెడితే ఎలాంటి చార్జెస్ పడవు మనకు. కాబట్టి 1000 పెడితే నేరుగా ఇంటికి ప్రొడక్ట్‌లొస్తాయి. అయితే ఇందులో 101 గిఫ్ట్స్ పెట్టారు వాళ్ళ కొరకు. అంటే 3 టాబ్లెట్స్, తర్వాత 20 బ్లూటూత్ స్పీకర్స్, 35 వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్, తర్వాత 53 పవర్ బ్యాంక్స్. ఈ విధంగా గిఫ్ట్‌లు పెట్టారు. కాబట్టి ఇందులో ఎవరికైతే వస్తదో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారంటే, మీరు అలవాటు కావడానికి, మార్పు చెందడానికి ఈ యొక్క అవకాశాన్ని ఈ మంత్‌లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. థాంక్ యూ వెరీ మచ్. జై ఆర్‌సీ.